కీర్తనలు 3వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 3వ అధ్యాయం 3వ వచనం. నీ తల పైకెత్తువాడాయన, నా తల ఎత్తువాడవు నీవే అని కీర్తనకాడు అంటున్నాడు. తూర్పు నుండి పడవ నుండి ఆశీర్వాదం ఘనత రాదు, కానీ ప్రభు వైపు చూసినప్పుడు నీ తల పైకెత్తుతాడు, నీ ఘనతని కలగజేస్తాడు. సొంత ప్రయత్నాలు ఘనతను తీసుకురావు, కానీ దేవుని వల్ల నీ ఘనత కలుగుతుంది, దేవుని వల్ల విజయం కలుగుతుంది, దేవుని వల్ల ఆశీర్వాదం కలుగుతుంది. నిన్ను ఘనపరచవలసిన సమయం ఆసన్నమైంది. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఈరోజు అద్భుతం చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. యొప్త తల పైకెత్తే రీతిగా దేవుడు చేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాల్లో చూసినట్టయితే మొర్దెకై ఎదుట దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నీకు తోడుగా ఉన్నంత వరకు నీకేం కాదు, నీ తల పైకెత్తుతాడు, నీకు విజయం దయచేస్తాడు. నేను పిలిచిన వాడు తల పైకెత్తేటట్టు చేస్తాడు. నేను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎక్కడ పడిపోతావో అక్కడ నిలబెడతాడు. ఘనత మహిమ ప్రభావం దేవునికి చెల్లించు. దేవుడే నేను ఆయన చేతి క్రింద నీకు ఆశీర్వాదం, ఆయన రెక్కల నీడలో నిన్ను ఆశీర్వదిస్తాడు. 3వ కీర్తన 2వ వచనం. నన్ను గూర్చి, దేవునికి స్తోత్రం, దేవుని గూర్చి మొరపెట్టు. దావీదు ఎన్నో బాధలు శ్రమల్లో దేవుడు ఆశీర్వదించినాడు. జకర్యా గ్రంథం 1:18. ఎడమవైపు కుడివైపు నువ్వు వ్యాపించబడతావు. యెషయా 61:7. నిన్ను పైకెత్తువాడు ఆయనే. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.